హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 3 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఏపీ ఎన్ఆర్టీ టవర్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రెజెంట్ స్టేటస్ ఎలా ఉంది, అండ్ హ్యాపీనెస్ దగ్గర పైలింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఈ వీడియోలో రివ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్తే ఇది ఫస్ట్ ఇక్కడ చూసారా ఎన్ని మెషిన్స్, ప్రొక్లైన్లు, క్రేన్లు, పైలింగ్ మెషిన్లు ఎంత వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ చాలా వరకు వర్క్ ప్రోగ్రెస్ అయితే మీరు చూడొచ్చు ఈ వీడియోలో క్లియర్ గా. ఈ ఏపీ ఎన్ఆర్టీ విషయానికి వస్తే అమరావతిలో ఇది ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ లాగా గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. 2018లో లింగయ్యపాలెం రాయపూడి మధ్యలో 5 ఏకర్ల భూమిని అలొకేట్ చేయడం జరిగింది. ఆ ఇయర్ లోనే ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. అప్పట్లో పోల్స్ మీద ప్రతి దేశానికి సంబంధించిన ఫ్లాగ్స్ పెట్టి చాలా గ్రాండ్ గా అయితే ఈవెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఎన్ఆర్ఐలు అందరికీ ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు 2025లో యాక్చువల్ గా యాక్షన్ మోడ్ లోకి ఎంటర్ అవడం జరిగింది. లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు కిల్లర్ గ్రూప్ అనే ప్రైవేట్ కంపెనీ ఈ ప్రెస్టీజియస్ టవర్స్ ని టెండర్ గెలుచుకుని 3 ఫేజెస్ లో ఈ నిర్మాణం చేపట్టడానికి అయితే వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మొదటగా ఫేజ్ 1 టెండర్స్ అయితే వీళ్ళకి కిల్లర్ గ్రూప్ వాళ్ళకి అందించడం జరిగింది. ఆ రిలేటెడ్ వర్క్స్ ప్రెసెంట్ ఇక్కడ జరుగుతున్నాయి, మీరు చూడొచ్చు. ఫేజ్ 1 లో ఫౌండేషన్ వర్క్స్ 3 నెలల్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ప్రీవియస్ వీడియో చేసినప్పుడు సామాగ్రిని సైట్ లో అరేంజ్ చేసుకోవడం, సైట్ బేస్ క్యాంప్ రెడీ చేసుకోవడం, జనరేటర్స్ కానీ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ చేసుకోవడం లాంటి పనులు అయితే జరగటం చూసాం మనం. ఈ గ్యాప్ లో ఈ 10-15 డేస్ లోనే మీరు చూడొచ్చు పైలింగ్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టు మీకు క్లియర్ గా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది. ఎన్ని పైలింగ్ మెషిన్స్ ఇక్కడ ఉన్నాయో, ఎన్ని క్రెయిన్స్, ఎంతమంది మనుషులు ఇక్కడ వర్క్ చేస్తున్నారో మీరు చూడొచ్చు. చాలా స్పీడ్ గా అయితే ఇక్కడ వర్క్ జరుగుతుందండి. దీన్ని మొత్తం 3 ఫేజుల్లో నిర్మిద్దాం అనుకున్నారండి. ఫస్ట్ ఫేజ్ లో ఏమో ఫౌండేషన్ వర్క్స్, దీనికి 3 నెలల టార్గెట్ డెడ్ లైన్ అయితే పెట్టుకోవడం జరిగింది. టవర్ స్ట్రక్చర్ కి ఈ 3 నెలల్లో మళ్ళీ ఇంకో టెండర్ అయితే పిలవబోతున్నారు ఫేజ్ 2 నిర్మాణం కోసం. దానిలో మొత్తం టవర్ నిర్మాణం అయితే చేయడం జరుగుతుంది. తర్వాత ఫేజ్ 3 లో మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి 3 ఫేజెస్ లోనైతే టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. 2028 కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేలాగా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. దాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటాను, మీరు చూడొచ్చు. మీకు చూపిస్తాను ఎప్పటికప్పుడు దీని స్టేటస్ ప్రెజెంట్ ఎలా ఉంది, ప్రీవియస్ గా ఎలా ఉంది, వీడియోస్ చేస్తూనే ఉంటాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అమరావతిలో ఈ ఐకానిక్ టవర్ 3 ఇయర్స్ లో ఫుల్ రెడీ అవుతాయని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ టవర్ ఓన్లీ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ కోసమే డిజైన్ చేయబడుతుంది. వాటిల్లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్, కమర్షియల్ స్పేసెస్, రెస్టారెంట్స్, అండర్ గ్రౌండ్ పార్కింగ్ 2 floors పార్కింగ్ కి ఉండబోతుంది. దానిపైన 3 floors పోడియం ఉంటాయి. దానిపైన 33 floors టవర్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఒక టవర్ లో 29 అంతస్తుల రెసిడెన్షియల్ యూనిట్స్ తో డిజైన్ చేశారు. దాంతోపాటు దీనిలో ఎన్ఆర్టీ క్లబ్ హౌస్, మైగ్రేషన్ రీసెర్చ్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్, యాంపీ థియేటర్, లైబ్రరీ ఇంకా చాలా ఉండబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా 30,000 మందికి ఉపాధి దొరుకుతుందనేది అంచనా. ఇదండి ఎన్ఆర్టీ టవర్ దగ్గర ప్రెసెంట్ సిచ్యువేషన్. పైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్దాం, అక్కడ వర్క్స్ ఎలా జరుగుతుందో కూడా మీకు చూపిస్తాను. ప్రెసెంట్ అయితే మనం ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితే ఉన్నామండి. ఇది తుళ్ళూరు గ్రామంలో ఉండటం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎక్స్టీరియర్ రిలేటెడ్ 6 floor కన్స్ట్రక్షన్ అండ్ ఎక్స్టీరియర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ ఎదర గేట్ వర్క్స్ అయితే చేస్తున్నానండి, ఆర్చ్ ప్రిపరేషన్ అది జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్న మొట్టమొదటి ఫోరెన్సిక్ ల్యాబ్ అండి. అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వాటికి ఇదైతే యూజ్ చేయడం జరుగుతుంది. ఇది కనుక కంప్లీట్ అయితే ఇండియాలో ఇది 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ అవబోతుంది. మొత్తం 400 కోట్లతో ఈ నిర్మాణం అయితే చేపట్టబోతున్నారు. దీని మొత్తం కేంద్ర ప్రభుత్వం నిర్మించడం జరుగుతుంది. 2017 వరకు దీని పనులు అయితే జరిగాయండి. 2 floors కంప్లీట్ చేసుకున్నారు అప్పటికి. ఆ తర్వాత పనులు అయితే ఆగిపోయినాయి. రీసెంట్ గా గవర్నమెంట్ వచ్చి ఇది రెజ్యూమ్ అయిన తర్వాత మొత్తం 6 floors అయితే ఇప్పటికి కంప్లీట్ చేసేసారండి. మీరు చూడొచ్చు ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రెసెంట్. మొత్తం పైప్ లైన్ రిలేటెడ్ వర్క్స్ చూడొచ్చండి ఈ వీడియోలో. దాదాపు అవుట్ సైడ్ స్ట్రక్చర్ రిలేటెడ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టయితే అనిపిస్తుంది. ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి, దాని రిలేటెడ్గా ఇది కూడా చూడొచ్చు. లిఫ్ట్ అయితే అరేంజ్ చేసుకున్నారు ఇక్కడ.
కింద ఏసీలు ఉన్నాయి చూడండి. ఇది అవుట్డోర్కి సంబంధించిన యూనిట్ లాగా అయితే కనిపిస్తుంది. ఇదండి ప్రెసెంట్ ఫారెన్సిక్ ల్యాబ్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఇక్కడ నుంచి హ్యాపీ నెస్ట్ కి అయితే వెళ్దాం. అక్కడ కూడా పైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి కదండి, అది ఎంతవరకు వచ్చింది, ఎలా జరుగుతున్నాయి కూడా వీడియోలో చూపిస్తాను. ప్రెజెంట్ అయితే మనం హ్యాపీనెస్ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ టైం మనకి రైట్ సైడ్ కార్నర్ లోనే గ్రావెల్ తోరుకుని పైలింగ్ వర్క్స్ అయితే చేయడం చూసాం. ఇప్పుడు చూడొచ్చు ఫ్రంట్ వరకు గ్రావెల్ తోలేసుకుని పైలింగ్ మెషిన్స్ అయితే నిదానంగా రైట్ సైడ్ కార్నర్ నుంచి ఇటు ఫ్రంట్ కి అయితే రావడం జరుగుతుంది. చాలా స్పీడ్ గా అయితే ఈ పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ ఈ పైలింగ్ వర్క్ అనేది ఎలా జరుగుతుందంటే, ఆ పైలింగ్ మెషిన్ ఉంది కదా, ఆ పెద్ద పైలింగ్ మెషిన్ తో లోపల ఉన్న మట్టిని తవ్వి బయటకి అయితే వేస్తున్నారు. వేయంగానే పక్కనే ఒక పొక్లేను ఆ మట్టిని తీసుకుని ట్రాక్టర్ లో వేయడం జరుగుతుంది. ఆ ట్రాక్టర్ వెంబడే ఆ మట్టిని బయటకి అయితే తోలేయడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఈ కాంక్రీట్ లారీస్ ఉన్నాయి కదా, ఆ కాంక్రీట్ లారీస్ రెడీగా పెట్టేస్తున్నారు. ఈ ఐరన్ మెష్ ఒకటి రెడీ చేసుకున్నారండి. ఐరన్ మెష్ దానిలో పెట్టేసి కాంక్రీట్ అయితే పోసేయడం జరుగుతుంది. వెంబడే ఇలా పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని క్రెయిన్లు, పొక్లైన్లు, ఎన్ని లారీలు, ఎన్ని పైలింగ్ మెషిన్స్ ఇక్కడ ఉన్నాయో, ఎంత స్పీడ్ గా వర్క్ జరుగుతుందో మీరు దీన్ని బట్టే అంచనా వేసుకోవచ్చు. ఇదండి వర్క్ ఇలా జరుగుతుంది. ఇక్కడ దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ మనం ఈ వీక్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంటది, మీరు చూడొచ్చు. నేను ఎండ్ కార్డ్ లో కూడా అది ఇవ్వటం జరుగుతుంది. ఇదండి వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.